జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉందయ్యా. జగన్ పరిపాలనకి ఏంది సూపర్ ఉంది. అమ్మఒడి కానీ, తర్వాత గోరుముద్ద కానీ, నాడు నేడు కానీ, పెన్షన్ కానీ అన్నీ ఇదివరకు ప్రభుత్వంలో ఉన్నట్టు కాకుండా అన్నీ నడిచి మన ఇంటికి వస్తున్నాయి. ఈ రోజున మనకు ఏదన్నా పొదుపు కావాలన్నా, మనకు చేయూత డబ్బులు కావాలన్నా అక్కడ జగన్ గారు బటన్ నొక్కితే మనకి ఇక్కడ అకౌంట్లో పడిపోతున్నాయి. ఇంకా అంతకంటే మనకేం పరిపాలన కావాలయ్యా. ఇప్పుడు నాకు 50 సంవత్సరాల వయసు వచ్చింది. నేను గతంలో 4-5 ముఖ్యమంత్రులను చూసినాను. మన జగన్ పరిపాలన చేసే అంత ముఖ్యమంత్రి ఎక్కడా లేడు. మళ్ళీ జగనే మనకు కావాల. ఇప్పుడు మా అమ్మాయి చదువుకుంటుంది. అంటే ఈ పథకాలు పెట్టి పేద ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారని చెప్పంటారు కదమ్మా. పేద ప్రజల్ని ఎందుకు సోమరిపోతులు చేస్తారయ్యా? దేనికి? ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు అమ్మఒడి పథకాలు ఇవన్నీ పడతాయి. మళ్ళీ నెక్స్ట్ కి ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమి అంటారు కదా. వాళ్ళ పరిస్థితి ఏమంటే వచ్చేవాళ్ళు కూడా పెట్టాలి. అట్లాగే ఒకళ్ళు నువ్వు కోరుకుంటే పేద ప్రజల్ని కూడా నువ్వు మంచిగా చేయాలి, వాళ్ళు బతకాలి అని అనుకుంటే నువ్వు కూడా అదే పథకాలు పెట్టాలి. నువ్వు అది వాగ్దానం మాకు ఇవ్వాలి. ఇప్పుడు మళ్ళీ వచ్చిన సీఎం కూడా జగన్ లాగానే ఉంటుందని నమ్మకం లేదు కదా. మరి అలాగుంటేనే పరిపాలించాలి. మాకాడ దోసుకొని తినే మంత్రి మాకెందుకు? మాకు పెట్టే మంత్రి మాకు కావాలి. ఇప్పుడు జనాలు సోమరిపోతులు అవుతున్నారు. ఎందుకు అవుతారయ్యా సోమరిపోతులు? ఈ రోజు మాకు డబ్బులు ఇచ్చాడంటే మేము ఇంతగా కొట్టు పెట్టుకొని కమ్మగా బిడ్డలను చాక్కుంటున్నాము. ఈ రోజు నాకు 4 అమ్మాయిలు, నాకు భర్త లేడు. ఇప్పుడు జగన్ ఇచ్చే పథకాలతోటి నేను గాజులు, కమ్మలు, ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ అమ్ముకుంటున్నా. నేను వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి నేను అదే పార్టీలో కాంగ్రెస్లో ఉన్నా. కాంగ్రెస్ నుంచి జగన్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఈ పార్టీలో పనిచేస్తున్నా. ఇప్పుడు 14 సంవత్సరాల మంచి మన జగన్ గారు పాదయాత్రలో కూడా ఇడుపులపాయి నుంచి ఏం పల్లి దాకా జగన్ గారు ఏమిటి నడిచా నేను. ఈ పథకాలు చాలా బాగున్నాయ్యా. ఇప్పుడు మా అమ్మాయి చదువుకుందంటే నా భర్త లేడు, మాకు భర్త లేడు. అతను జగన్ గారు వేసే డబ్బులతోటి అమ్మాయి కాలేజీ ఫీజు కట్టుకుంటుంది. బాగా డిగ్రీ చదువుతుంది. ఇప్పుడు డిగ్రీ 2nd ఇయర్ చదువుతుంది అమ్మాయి. మా పాప ఉంది, ఇంకొక 2 అమ్మాయికి భర్త లేడు, 2 ఆడపిల్లలు. ఆ మగపిల్లడు ఆడపిల్ల. వాళ్ళు చదువుకుంటున్నారంటే ఇదివరకు గతంలో బళ్ళు కంటే కూడా నాడు నీళ్ళు చాలా బాగుంది. భోజనాలు కానీ, చెక్కీలు ఇవ్వటం కానీ. నాకు పింఛన్ వస్తుంది అయ్యా. డైలీ 1వ తారీఖు అయ్యే వరకల్లా డైలీ తలుపు కొట్టి నాకు పింఛన్ నా చేతిలో పెట్టి వెళ్తున్నారు. అర్థమైందా? 1వ తారీఖు వచ్చేసరికల్లా 6 గంటలకల్లా తలుపు కొట్టి పింఛన్ ఇచ్చి వెళ్తున్నారు. ఇలాంటి ప్రభుత్వము నేను ఇంకా ఎక్కడా చూడలేదు.